హలో నమస్తే నేను అశోక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యవహారం పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలకు దారితీస్తూ వచ్చింది. గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ఇప్పటికే దానికి సంబంధించి 16 మందికి పైగా అరెస్టులు చేస్తూ వచ్చింది. వాళ్ళలో కొంతమందికి బెయిల్ వచ్చి బయట ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొంతమందికి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఆరోపించబడుతున్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కాళాజీ కావచ్చు, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ ఇస్తూ వచ్చింది. మరికొందరికి మాత్రం బెయిల్ రావాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కోర్టులకు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దీని మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ వచ్చింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగి కూడా దగ్గరగా 90 రోజులు కావచ్చు వస్తుంది. ప్రతి మనిషికి కూడా 90 రోజులు దాటిన తర్వాత వాళ్ళకి ఒక బెయిల్ వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కోర్టు ఆర్డర్స్ పరిస్థితి మెరిట్స్ ప్రకారం చూసుకొని వాళ్ళకి బెయిల్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టులో బెయిల్ అప్లై చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో ఆయన బెయిల్ని తిరస్కరిస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు. అయితే తాజాగా ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ఒక కీలక పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చింది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏపీ పోలీసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. వాటికి సంబంధించి బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు కోర్టుని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పుని ఇస్తూ వచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్ పైన మేము విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈ కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టు ఎవరికైతే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆ కేసును విచారిస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల్ని విచారించవద్దు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునిస్తూ వచ్చింది. దానికి సంబంధించే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి మిగతాగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏసీబీ కోర్టు బెయిల్ అయితే ఇవ్వట్లేదు. పిటిషన్ వేసిన ప్రతిసారి కూడా దాన్ని నిరాకరిస్తూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకి చేరువయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాయర్లు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరుగుతూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించినటువంటి హననంగానే భావించాల్సి వస్తుంది. ఏ కేసునైనా సరే మెరిట్స్ ఆధారంగా మీరు చూడాలి, కానీ మెరిట్స్ కాకుండా లేదంటే ఏదో కేసును ప్రొలాంగ్ చేయాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ఇంకా సేకరించాలని చెప్పేసేటువంటి ఆధారాలతో వాళ్ళ కస్టడీలు పొడిగించడం ఎంతవరకు సామరస్యం అంటూ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందో కూడా నేను ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది, బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే, బెయిల్ రద్దు పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్స్ ఆధారంగానే నిర్ణయించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు చెందినటువంటి జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, మీరు బెయిల్ కోసం ఎదురు చూడాలి అంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన బెయిల్స్ వచ్చాయో ఆ బెయిల్స్ రద్దుల పిటిషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. వాటికి సంబంధించినటువంటి విచారణలు మేము ఇంకా వాటికి సంబంధించిన విచారణలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి కొత్తగా ఈ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు విచారణకు సంబంధించి కొంత మీరు సమయం వేచి ఉంచండి అంటూ కూడా ఈరోజు హైకోర్టు అయితే చెప్తూ వచ్చింది. ఆ హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపడుతూ వచ్చింది. మీరు అది ఎలా చెప్తారు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి అది వ్యక్తికి సంబంధించినటువంటి స్వేచ్ఛకు సంబంధించిన అంశం కదా, ఆర్టికల్ 12ని ఉల్లంఘించడమే కదా అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడుతూ వచ్చింది. వెంటనే సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్డర్స్ కూడా జారీ చేస్తూ వచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెంటనే సరిచేసుకొని ఎవరైతే వ్యక్తులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు ఉన్నాయో ఆ బెయిల్ పిటిషన్ని ఎవరి కేసుని ఆ కేసుగా చూడండి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఎందుకంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఒకరికొకరు అటాచ్మెంట్గా జరుగుతూ ఉన్నాయి. ఎవరి కూడా సపరేట్గా చూడలేదు. ఈరోజు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా
ఏపీ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్తూ వచ్చింది. సో ఆ కేసును కూడా సుప్రీంకోర్టు తీసుకుంటూ వచ్చింది. ఎందుకు తీసుకుంటూ వచ్చింది? అది ఒక సపరేట్ కేసుగా కూడా ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి చూస్తూ ఉంది. దాన్ని కూడా సుప్రీంకోర్టు సపరేట్ కేసుగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి సంబంధించిన కేసుని సపరేట్ కేసుగా చూడండి. అలా కాకుండా అన్ని కేసుల్ని కలిపి చూడటం వల్ల ఇలాంటి ఇబ్బందులే వస్తాయంటూ కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తప్పుపడుతూ వెంటనే దీనికి సంబంధించి సవరణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది. ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించి ఒక పక్క నకిలీ మద్యం వ్యవహారం విమర్శలకు దారితీస్తూ ఉంటే, మరోపక్క గత ప్రభుత్వం అవినీతి చేసింది, లిక్కర్కి సంబంధించి గత ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు మరోపక్క కనిపిస్తున్నాయి. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రధానంగా లిక్కర్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఇన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊరటగా కూడా ఉండబోతుంది. వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసుకు సంబంధించి ఇంకా బెయిల్స్ రాకుండా జైల్లోనే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా త్వరలోనే ఏసీబీ కోర్టు దీనికి సంబంధించి విచారణ చేపట్టబోతుంది. విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి 90 రోజులు ముగిసింది కాబట్టి వాళ్ళ కస్టడీ ముగిసే అవకాశం ఉంటుంది, కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది కాబట్టి ఏసీబీ కోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందని చెప్పేసి కూడా ఆయన అభిమానులు వైసీపీ వ్యక్తులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంట్లో మెయిన్గా బెయిల్ పిటిషన్లు రద్దు అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమవుతుంది. కొంతమంది ఎవరైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా రాజకీయ ప్రేరేపణతోనే జరుగుతున్నాయంటూ కూడా కోర్టులు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా దీని మీద మాత్రం సిట్టు మాకు ఇంకా విచారణకు సంబంధించి పొడిగించాల్సి ఉంది, ఇంకా వాళ్ళని విచారించాల్సి ఉంది, వాళ్ళే ప్రధాన నిందితులు అంటూ కూడా పదే పదే సిట్టు ఆరోపిస్తూ వస్తుంది. ఈ కేసు స్టార్ట్ అయ్యి దగ్గరగా ఏడాది దాటిపోతుంది. ఈ ఏడాదిలోనే అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నిజంగానే 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి పొలిటికల్ వెండక్టా కింద ఎవరైతే వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నటువంటి ప్రక్రియను అయితే మనం చూస్తూ వచ్చాం. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పొలిటికల్ వెండక్టా కిందే నడుస్తున్నటువంటి కేసులుగానే ప్రజలందరూ భావిస్తున్నారు. దాంతోపాటు కోర్టులు కూడా ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో దాన్ని ఎప్పుడూ కూడా మీరు తగ్గించొద్దు అంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. వెంటనే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా హైకోర్టు ఫాలో అవ్వాల్సినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏసీబీ కోర్టు బెయిల్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది.